నిన్ను వేదనపరిచి, దుఃఖపరిచి, గాయపరుస్తుందా? పశ్చాత్తాప పడవలసిన వాటి మీద పశ్చాత్తాపడాలి. క్షమించవలసిన వాటిని నువ్వు క్షమించాలి. ఒకవేళ క్షమాపణ అడిగితే గందరగోళం జరగదరా అనుకుంటే ఏం చేయొద్దు. గందరగోళం జరగదనుకుంటే క్షమాపణ అడగండి. అన్నయ్య అడిగితే గందరగోళం అనుకుంటే క్షమాపణ అడగొద్దు. దేవుని దగ్గర పశ్చాత్తాపడండి, దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ఇదే నా ఫస్ట్ టైం దేవా, ఇదే నా లాస్ట్ టైం, నా నిన్నటి దినం నన్ను వేధించేస్తుంది. నేను చెప్పనా, ఒక బండ ఒక స్లోప్ నుండి వదిలిపెడితే ఎలా రోల్ అయిపోద్దో, నీ ఎంత భారమైనా, నీ హృదయాన్ని పిండేసే భారమైనా, హిమాలయ పర్వతం, మౌంట్ ఎవరెస్ట్ లాంటి సమస్య అయినా అది దొల్లిపోతుంది. హిస్ గ్రేస్, ఆయన కృప నీ గందరగోళములో అద్భుతం చేసి నిన్ను బయటికి తీసుకురాగలదు ఆయన.